అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపమని మంత్రులను పంపాడు. భేరీ భాంకారాలు చేసి శూలాలతో పొడిచి ముస్లాలతో మోది ఏనుగులతో తొక్కించి వారు కుంభకర్ణుని నిదుర నుండి లేపారు. లేవగానే కుంభకర్ణుడు మాంసరాసులను సుష్టుగా తిని కుండలతో రక్తం తాగి త్రేంచాడు. విషయం తెలుసుకొని స్నానం చేసి సర్వాభరణాలు ధరించి బలకరమైన మద్యం భాండాలతో తాగి రావణుని చెంతకు వెళ్ళాడు. అతను నగరంలో నడుస్తుంటేనే భయంతో వానరసేనలు కకావికలమయ్యాయి. అంత వీరుడు రాక్షసులలో మరొకరు లేరని విభీషణుడు చెప్పాడు. అది ఒక యంత్రమని, రాక్షసుడు కాదని వారు చెప్పి వానరసేనను స్థిమితపరిచారు. రావణుడు కుంభకర్ణుడికి జరిగిన విషయం వివరించాడు. అనాలోచితంగా రావణుడు చేసిన చెడ్డ పనులను సోదర ప్రేమతో నిందించాడు కుంభకర్ణుడు. కపటంతో సీతను మోసపుచ్చాలన్న మహోదరుని సూచన కూడా కుంభకర్ణునికి రుచించలేదు. తాను రామలక్ష్మణులను సకల వానరసేనను భక్షించి పరిస్థితిని చక్కదిద్దుతానని రావణుడికి మాట ఇచ్చి అగ్నిలా వెలిగిపోతూ కాలపాస సదృశ్యమైన పరిఘను పట్టుకొని కోటగోడను 1 అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు. 600 ధనువుల ఎత్తు 100 అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయును చూస్తూనే వానరసేనలు పారిపోసాగాయి. ధైర్యం చెప్పి వారిని అతి కష్టం మీద అంగదుడు నిలువరించాడు. కుంభకర్ణుడు వానరులను కరకరా నమిలి మింగుతూ ఎండు అడవిని అగ్ని కాల్చినట్టుగా వానరసేనను నాశనం చేయసాగాడు. అంగదుడు, ఋషభుడు, శరభుడు, మైందుడు, నీలుడు వంటి వారు విసిరిన కొండలు కుంభకర్ణుని ఒంటికి తగిలి పొడి అయిపోయాయి. వందలాది వానరులను వాడు కరకరా నమిలి మింగసాగాడు. హనుమంతుని దెబ్బకు కుంభకర్ణుడు రక్తం కక్కాడు. కుంభకర్ణుడి శూలం పోటుకు హనుమంతుడు రక్తం కక్కాడు. ఆ రాక్షసునికి ఎదురుపడిన అంగదాది వీరులు వాడి విదురింపులకే స్పృహ తప్పి పడిపోయారు. సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకుని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపైన సుగ్రీవుడును పట్టుకుని లంకవైపు వెళ్లాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకున్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని రాక్షసుని ముక్కు చెవులు కొరికివేసి ఒక్క గెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు. తిరిగి వచ్చిన కుంభకర్ణుడు మత్తిల్లినవాడై అందరినీ ఎడాపెడా మట్టుపెట్టసాగాడు. వారిని చంపిన రాముని బాణం కుంభకర్ణుని పట్ల నిష్ప్రయోజనమైంది. కడకు రామలక్ష్మణుల బాణాలు కుంభకర్ణుని ఆయుధ విహీనుని చేశాయి. రాముడు వాయువ్యస్త్రంతోనూ ఐంద్రాస్త్రంతోనూ వాడి చేతులు నరికేశాడు. 2 మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. అయినా నోరు తెరుచుకొని రాహులా వస్తున్న ఆ వీరుని ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా కింద పడ్డాడు. వాడి కింద పడి ఎందరో వానరులు రాక్షసులు కూడా నశించారు. శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశృలనే రావణ నందనులు, మత్తుడు, ఉన్మత్తుడు అనే రావణ సోదరులు అందరూ మహాసురులు యుద్ధానికి పయనమయ్యారు. వారికి తోడుగా మహోదరుడు, మహాపార్శ్వుడు కూడా వెళ్లారు. వానర రాక్షస వీరుల మధ్య యుద్ధం మళ్లీ భీకరంగా సాగింది. నరాంతకుని వీర విహారానికి రణరంగం వానర కళేబరాలతో నిండిపోయింది. సుగ్రీవుని ఆజ్ఞపై అంగదుడు నరాంతకునిపై కురికాడు. అంగదుని పిడికిలి పోటుకు నరాంతకుడు నెత్తురు కక్కి విలవిలా తన్నుకొని మరణించాడు. నరాంతకుడి మరణంతో దేవాంతకుడు, త్రిశృడు, మహోదరుడు దుఃఖంతో అంగదుని మీదకు ఉరికారు. తగ్గకుండా అంగదుడు ముగ్గురిపైన పోరు సాగించాడు. అది చూసి హనుమంతుడు, నీలుడు అంగదునికి తోడు వచ్చారు. హనుమంతుడి పిడికిలి దెబ్బకు దేవాంతకుడి శిరస్సు వ్రొక్కలై మరణించాడు. నీలుడు ఒక మహాపర్వతంతో కొట్టి మహోదరుని చంపేశాడు. త్రిశృడు వేసిన మహాశక్తిని హనుమంతుడు పెళ్లున విరిచివేశాడు. త్రిశృని 3 తలలను వాడి కత్తితోనే ఒక్క వేటితో నరికేశాడు. మహాపార్శ్వుడి గదను లాగుకొని వృషభుడు దానితోనే వాడి తలను పగలకుట్టాడు. పినతండ్రులు, సోదరుల మరణం చూసి మహాతేజశాలి అయిన అతికాయుడు మరొక కుంభకర్ణుడిలా యుద్ధంలోకి దూకాడు. వానర నాయకులు విసిరిన చెట్లు, పర్వతాలు, బండరాళ్లు పిండి చేసేశాడు. లక్ష్మణుడు, అతికాయుడు ఒకరికి తీసిపోకుండా ఒకరు మెరుపుల లాంటి శస్త్రాలతో యుద్ధం చేశారు. చివరకు వాయుదేవుని సలహాపై సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుని తల తెగ నరికాడు. భయభ్రాంతులై రాక్షస సేన అంతా లంకలోకి పరుగులు తీశారు.